నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్. నేను రహీం. ఎస్సీ ఎస్టీల వర్గీకరణను నిరసిస్తూ దేశవ్యాప్తంగా భారత్ బంద్ జరిగింది. ఉత్తరాదిలో బంద్ ప్రభావం ఎక్కువగా కనిపించింది. భారత్ బంద్ దృష్ట్యా ఉత్తరాది రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున భద్రతా బలగాలను మోహరించాయి. ఉత్తరప్రదేశ్, బీహార్లో అనేక చోట్ల ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడక్కడ హింసాత్మక సంఘటనలు కూడా జరిగాయి. అయితే దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో బంద్ ప్రభావం పెద్దగా కనిపించలేదు. అసలు వర్గీకరణ అంశం ఏమిటి? సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ఏముంది? ఈ అంశాలపై వాళ్ళ స్వతంత్ర ఫోకస్. రిజర్వేషన్ బచావో సంఘర్ష సమితి పిలుపు మేరకు భారత్ బంద్ జరిగింది. బంద్ సందర్భంగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. వర్గీకరణకు వ్యతిరేకంగా ఆందోళనకారులు నినాదాలు చేశారు. అనేక ప్రాంతాల్లో వాణిజ్య సంస్థలు, అలాగే స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయి. జనసంచారం లేకపోవడంతో రోడ్లన్నీ నిర్మానుష్యమయ్యాయి. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలో ఉపకులాల వర్గీకరణకు అనుకూలంగా దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా బంద్ జరిగింది. బంద్ సందర్భంగా పలు హింసాత్మక సంఘటనలు జరిగాయి. పలుచోట్ల ఆందోళనకారులు రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు. జాతీయ రహదారులపై బైఠాయించారు. వర్గీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఫలితంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. కాగా బంద్ సందర్భంగా రాజస్థాన్లో పెద్ద ఎత్తున భద్రతా బలగాలను మోహరించారు. ఎస్సీ ఎస్టీల వర్గీకరణకు సుప్రీంకోర్టు ఇటీవల ఆమోదం తెలియజేసింది. వర్గీకరణకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ సారథ్యంలో ఏర్పాటైన 7 సభ్యుల ధర్మాసనం వర్గీకరణను ఆమోదించింది. ఈ వర్గీకరణ పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సమర్థిస్తున్నట్టు మాకు తెలుస్తూ ఉంది. ఎక్కడికక్కడ ఎవరైతే ఈ బంద్ను జయప్రదం చేయాలని తిరుగుతున్నారో నాయకులందరినీ కస్టడీలో తీసుకున్నట్టు మాకు సమాచారం అందుతుంది. కాకినాడలో ఇప్పటివరకు అరెస్టులు జరగలేదు. కాకినాడలో గత 2 రోజులుగా ప్రతి వ్యాపార సంస్థని, విద్యా సంస్థలకి మేము నోటీసులు ఇచ్చాం బంద్కి సహకరించాలని. ఇప్పటి వరకు అందరూ సహకరిస్తూనే ఉన్నారు. ఆర్టీసీ కూడా బయట లోపలికి వచ్చే బస్సులు తప్పించి బయటకు వెళ్ళి బస్సులు ఏమి కనిపించట్లేదు. విద్యా సంస్థలు సెలవు ప్రకటించారు. ఇంకా 10 గంటల నుంచి ఈ వ్యాపార సంస్థలు కూడా తీయరని మాకు వాళ్ళు మాట ఇచ్చారు. ఇప్పుడైతే ప్రశాంతంగా జరుగుతుంది. ఇప్పటికైనా సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని మార్చుకోవాలి. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తరగతుల్లో మరింత వెనుకబడిన వారికి ప్రత్యేక కోటాలను మంజూరు చేయవచ్చంటూ ఈ ధర్మాసనం స్పష్టం చేసింది. కళాశాలలు, ఇతర విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. కాగా ఇదే అంశంపై 2004లో 5 న్యాయమూర్తులు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుతో ఎస్సీ ఎస్టీలను ఉపవర్గాలుగా విభజించడానికి రాష్ట్రాలకు అధికారం దక్కలు పడింది. వాస్తవంగా అవసరమైన వారికి రిజర్వేషన్ల ప్రాధాన్యత ఇవ్వాలి అని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. అయితే ఈ నిర్ణయాన్ని ఎస్సీ ఎస్టీలోని కొన్ని వర్గాలు వ్యతిరేకించాయి. ఎస్సీ ఎస్టీల వర్గీకరణకు సుప్రీంకోర్టు ఆమోదం తెలియజేయడాన్ని రిజర్వేషన్ బచావో సంఘర్ష సమితి మొత్తం రిజర్వేషన్ల ప్రక్రియను సుప్రీంకోర్టు తీర్పు దెబ్బతీస్తుందని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ఎస్సీ ఎస్టీల వర్గీకరణకు వ్యతిరేకంగా భారత్ బంద్కు రిజర్వేషన్ బచావో సంఘర్ష సమితి నాయకులు పిలుపునిచ్చారు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై రాష్ట్రాలు ముందుకు వెళ్లకూడదని సంఘర్ష సమితి డిమాండ్ చేసింది.
రిజర్వేషన్లలో ఇప్పుడున్న కోటాను యథాతథంగా కొనసాగించాలని పేర్కొంది. ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ల ప్రక్రియలో ఎటువంటి మార్పులు చేయకూడదని రిజర్వేషన్ బచావో సంఘర్ష సమితి పేర్కొంది. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని నిరసిస్తూ ఈరోజు బంద్ ప్రకటించాం. తెల్లవారుజాము 4 గంటలకే ఆర్టీసీ కాంప్లెక్స్ మరి బస్సులు ఆపడం, కాకినాడ నలుమూలల నుంచి కూడా ప్రజలు మాకు మద్దతు పలికారు. అలాగే ప్రైవేట్ సంస్థలు, షాపింగ్ మాల్స్, గవర్నమెంట్ ఆఫీసులు ఇవన్నీ కూడా మాకు మద్దతు పలికి బంద్ని విజయవంతం చేశారు. ఈ బంద్ని విజయవంతం చేసి సుప్రీంకోర్టు ఇది ఇచ్చిన తీర్పుని వెనక్కి తీసుకోవాలని, మోడీ గవర్నమెంట్కి కళ్ళు తెరవాలని ఈ సందర్భంగా దళిత సంఘాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు అందరూ కూడా ఈ బంద్లో పాల్గొనడం జరిగింది. రిజర్వేషన్ బచావో సంఘర్ష సమితి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా బంద్ జరిగింది. ఎక్కడికక్కడ బ్యాంకులు, వాణిజ్య, విద్యా సంస్థలను మూసివేశారు. జనజీవనం స్తంభించింది. అయితే దక్షిణాదితో పోలిస్తే ఉత్తరాది రాష్ట్రాలపై బంద్ ప్రభావం కనిపించింది. బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఆందోళనకారులు వేల సంఖ్యలో రోడ్లపైకొచ్చారు. నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. రోడ్లపై బైఠాయించారు. కొన్ని చోట్ల ప్రభుత్వ ఆస్తులపై దాడులు చేశారు. కాగా అత్యంత సమస్యాత్మక ప్రాంతమైన పశ్చిమ ఉత్తరప్రదేశ్లో హై అలర్ట్ ప్రకటించారు. నిరసనల సందర్భంగా ప్రజలకు భద్రత కల్పించేందుకు అధికారులు విస్తృత చర్యలు తీసుకున్నారు. ప్రభావం ఎక్కువగా కనిపించింది. బీహార్లోని జహనాబాద్లో ఆందోళనకారులు భారీ సంఖ్యలో రోడ్లపైకొచ్చారు. ఆందోళనకారులు జాతీయ రహదారిపై బైఠాయించారు. ఫలితంగా పెద్ద ఎత్తున వాహనాల రాకపోకలు స్తంభించాయి. ఆందోళనకారులను నిలువరించడానికి పోలీసులు ప్రయత్నించారు. అయితే పోలీసుల ప్రయత్నాలను ఆందోళనకారులు పట్టించుకోలేదు. నిరసనలను కొనసాగించారు. దీంతో ఒక దశలో ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా తోపులాట చోటు చేసుకుంది. అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులతో ఆందోళనకారులు వాగ్వాదానికి దిగారు. బంద్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు ప్రైవేట్, ప్రభుత్వ విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. కొన్ని రాష్ట్రాల్లో ప్రజా రవాణా నిలిచిపోయింది. బస్సులు, ఆటోలు తిరగకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. డిపోల నుంచి బయలుదేరిన ఆర్టీసీ బస్సులను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. అయితే ఢిల్లీలో భారత్ బంద్ ప్రభావం పెద్దగా కనిపించలేదు. పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యా సంస్థలు యథాతథంగా పనిచేశాయి. లకు కూడా పెద్దగా ఆటంకాలు ఎదురు కాలేదు. భారత్ బంద్కు భీమ్సేన్ ఆర్మీ, జై భీమ్ సంఘాలు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి సంఘీభావాన్ని తెలియజేశారు. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ భారత్ బంద్కు కొన్ని సంఘాలు మద్దతిచ్చాయి. ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ భారత్ బంద్ నిర్వహించినట్లు దళిత మహాసభ సభ్యులు తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ విరుద్ధమని దళిత మహాసభ సభ్యులు పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తన తీర్పును మరోసారి పరిశీలించాలని డిమాండ్ చేశారు. ఇది వాళ్ళ స్వతంత్ర ఫోకస్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.